కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. గతించిన వారమంతా కూడా నాయన మీ రెక్కల నుండి మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు ప్రభా. తండ్రి ఇదిగో ఈ యొక్క తండ్రి ఆదివారం ప్రభా పరిశుద్ధ దినాన నీ మందిరానికి రావడానికి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. రావాల్సిన బిడ్డలతో మాట్లాడండి నా తండ్రి నాయన. ఇదిగో ప్రభా నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిని నడిపింపు నుంచి మీరు అధ్యక్షత వహించి ప్రభా నా తండ్రి ఇదిగో నాయన పాటల ద్వారా మీరు మహిమపరుచుకునే కృపను నాయన మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి ప్రభా నాయన. ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీరుండండి నా ప్రభా. అదే విధంగా స్తుతి ఆరాధనలో నీ ఆత్మ సన్నిధిని పొందుకొని ప్రతి బిడ్డను నడిపించండి. వాక్యం ద్వారా మాట్లాడండి నాయన నా తండ్రి. నీ కృపతో నడిపించండి. సాక్ష్యం ద్వారా మహిమ పొందే కృపను నా నీ నామాన్ని గణపరిచే కృప అందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మ్యూజిక్ ప్లే చేసినప్పుడు అభిషేకించుకోండి నాయన. సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలోకి తీసుకోండి ప్రభా. నీ ఆత్మలో నడిపింపుని దయచేయండి. నీ యొక్క కృపా దీవెనం అందరితో ఉంచమని నాయన. సకాలంకి సమయానికి ఈ మందిరానికి వచ్చి ప్రతి బిడ్డ నాయన పొందుకోసం నిండు దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ నీ కృపా దీవెన మాకు అనుగ్రహించమని బ్రతిమలు ఆడుకుంటూ మా ప్రభును సర్వశక్తిమంతుడైన యేసే పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటి పాటగా అపరాధిని వేసి అన్న పాట పాడుతున్నాం. సాంగ్ నంబర్ 591. అపరాధిని యేసయ్య
407. Song number 407.
కీర్తనని ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుదామండి. కీర్తనలు 119వ అధ్యాయము 65వ వచనం నుంచి 80వ వచనం వరకు, 65వ వచనం నుండి 80వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుదాం. వాక్యాన్ని చదవలసిందిగా మన మధ్య ఉన్నటువంటి సామ్యులు గారిని ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. 119వ దావీదు కీర్తన 65వ వచనం నుండి 80వ వచనం వరకు. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలందు నమ్మకించి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేసినావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు. అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరించను. వారి హృదయము పూర్ణముగా ఉంది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీ ధర్మశాస్త్రము నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచిన రచనను నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయ చేయము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిస్థితివనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీ ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. నేను నీ ఉపదేశమును ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధం ఆడినందుకు వారు సిగ్గుపడుదురు గాక. నీ యందు భయభక్తులు కావాలను నీ శాసనములను తెలుసుకొని వారును నా పక్షం నందురు గాక. నేను సిగ్గుపడకున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో దీవించును గాక. సమయంలో సాక్ష్యాలు చెప్పడానికి అవకాశం పడుతుంది. ఎవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడినట్లయితే దయతో ముందుకొచ్చి మీ సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. సాక్ష్యాలు లేనట్లయితే మనం కార్యక్రమాల ముందుకి కొనసాగిద్దామనండి. మనందరం లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధిద్దాం. అందరూ లేచి నిలబడి మన రెండు చేతులు పైకెత్తి మా హృదయాన్ని ప్రభు తట్టుకొని వారమంతా మీరు ఎక్కడైనా మమ్మల్ని కాపాడారయ్యా. ఈ యోగ్యత లేకపోయినప్పటికీ అర్హత లేకపోయినప్పటికీ నీకు ఇప్పుడు మాకు ఇచ్చి ప్రభా మమ్మల్ని త్రోసివేయక విడిచిపెట్టక నా తండ్రి అయ్యా స్థుతించుకుని మాకు ఇచ్చిన దేవా నాయన మీ యొక్క ఆదరణ మాకు అనుగ్రహించిన దేవా మీ కొందనాలంటే దేవుడు స్తుతి చెల్లిద్దాం. రెండు చేతుల పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తడు తిప్పుకొని దేవుడికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ నోరు విప్పాలండి. అందరూ నోరు విప్పాలి. ఈ రోజు ఈ ఊపిరి ఉందంటే ఎవరిచ్చిందండి? దేవుడు ఇచ్చింది కనుక
ఆయనకి స్తుతి చెల్లిద్దాం. మనకి ఇచ్చిన దేవుణ్ణి మనం స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తుతి స్తుతి హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, సర్వాధికారి మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. మా జీవితంలో చేసిన ప్రతి మేలుకై మీకు వందనాలయ్యా. మా బ్రతుకుల్లో నా తండ్రి మీ తోడయ్యున్నందుకు మీకు వందనాలయ్యా. అయ్యా మాకు ఆహారం ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా. మాలో ఊపిరి ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. నీ మందిరానికి రావడానికి ఇచ్చిన కృపకై నీకు వందనాలు ప్రభువా. సర్వశక్తి మందిరా మీకు స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా. మా ప్రయాణాల్లో మాతో ఉన్న దేవా నీకు వందనాలు. మా విడల స్టడీస్ లో కృప చూపిస్తున్న దేవా నీకు వందనాలు. వారి ప్రయాణాల్లో కాపుదలిస్తున్న దేవా మీకు వందనాలు. తండ్రి మీకు స్తుతులయ్యా, తండ్రి మీకు స్తుతులయ్యా. తొలగిపోకుండా నాయన వారిని కాపాడుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రం అయ్యా. మా జాబ్స్ లో సహాయం చేసిన దేవా నీకు వందనాలు. బిజినెస్ చేస్తున్నటువంటి బిజినెస్ లో సహాయం చేసిన దేవా మీకు వందనాలు. మహిమగల దేవా మీకు వందనాలు. మా ప్రయాణం తోడైతున్న దేవా మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు. మా అనారోగ్యంలో కూడా మమ్మల్ని విడిచిపెట్టని దేవా నీకు వందనాలు. మాకు ఆహారం నుంచి మమ్మల్ని పోషిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రం. ఉండడానికి నైనా నేడనిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏ విషయంలో నీ నుంచి దూరం కాకుండా తప్పిపోకుండా మా పాదములు జారకుండా కాపాడుతున్న దేవా మీకు స్తుతి 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 ప్రభువా. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. మహోన్నతుడా మీ స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త
ప్రియ తండ్రి పరలోకపు రాజా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మహిమగల నీ నామాన్ని ప్రభువా, పరిశుద్ధమైన నీ నామాన్ని ప్రభువా ఆరాధించుకుని కృపను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రమయ్యా. ధన్యమైన జీవితాన్ని మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు, స్తోత్రములు. ఒడిదుడుకుల్లోనూ ప్రభువా నాయన, ఎలాంటి అప్ అండ్ డౌన్స్లన్నింటిలోనూ ప్రభువా నాయన జయించుకుంటూ ముందు కొనసాగడానికి నాయన మీరు ఇస్తున్నటువంటి బలానికి, శక్తికై, కృపకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా వారమంతా మమ్మల్ని పోషించినందుకు మీకు వందనాలయ్యా. అయ్యా మాకు ఊపిరి అనుగ్రహించినందుకు మీకు వందనాలయ్యా. అయ్యా మమ్మల్ని నడిపించినందుకు, మా తోడున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ మందిరానికి దినాన్ని రావడానికి, స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. మీ దివ్యమైన వాక్కులు వినడానికి నైనా మాకు వినగలిగే చెవు మా అందరికీ దయచేయండి. గ్రహించే హృదయాలు మాకు దయచేసి ప్రభువా మీ వాక్కును మాకు అనుగ్రహిస్తాను నమ్ముచు వేడుకుంటూ మా ప్రభును సర్వశక్తిమంతుడు, కృపామయుడు అనేటువంటి యేసయ్య అత్యున్నతమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి దేవుని యొక్క అత్యున్నతమైన నామానికి వందనాలు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయమందు దేవుడి దినాన్ని మనకిచ్చేటువంటి వాక్కుని చదువుతూ మనం ముందుకు కొనసాగుదామండి. జనరల్గా మన ఇళ్లలో రకరకాలైనటువంటి వస్తువులు ఉంటాయి కదా, రకరకాలైనటువంటి వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు అన్నీ కూడా బంగారవి కాదు, అన్నీ కూడా వెండివి కాదు, అన్నీ కూడా ఇత్తడివి కాదు, అన్నీ కూడా చెక్క వస్తువులు కాదు. రకరకాలైనటువంటి వస్తువులు మన దగ్గర ఉంటాయి. అయితే కుండను తీసుకొచ్చి షోకేస్లో పెట్టగలమా? పెట్టలేము. అదే కానీ బంగారపు వస్తువు ఉంటే ఏం చేస్తాం? లాకర్లో పెట్టుకుంటాం. కుండను తీసుకెళ్ళి లాకర్లో పెట్టలేము. ఏమన్నా డిజైన్స్ ఉంటే ఒకవేళ షోకేస్లో పెడతారేమో, పెట్టేవాళ్ళు ఉంటాయి కదా. ప్రతి ఒక్క పాత్రకి కూడా దానికి ఉన్నటువంటి విలువను బట్టి, అర్హతను బట్టి ఆ ప్రదేశాల్లో మనం పెడుతూ ఉంటాం. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడవలసిన మాట ఏంటంటే, నీవు ఏ పాత్రగా ఉన్నావు అని క్వశ్చన్ చేస్తున్నారు. ఏ పాత్రగా నీ జీవితము వాడబడుతుంది, ఏ పాత్రగా నీవు ఉన్నావని ఈరోజు దేవుడు క్వశ్చన్ చేస్తూ మనతో మాట్లాడతారని నేను నమ్ముచు ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. మనం సమర్పించుకుంటూ ప్రభు సన్నిధిలో అడుగుదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా, స్తోత్రం, స్తుతులు నాయన. ఇంతవరకు పాటల ద్వారా మేము స్తుతించి ఇదిగో నాయన స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని హెచ్చించుకునే కృపను అందరికీ అనుగ్రహించినందుకు మీకు వందనాలు. జీవం గల దేవా, ఈ సమయం దివ్యమైన వాక్కును వినడానికి నాయన నీ మందిరంలో కూడిన మమ్మల్ని అందరినీ దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నాయన మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా, మీరు మాట్లాడితే మాకు స్వస్థత అయ్యా, మీరు మాట్లాడితే మాకు జీవము నాయన, మీరు మాట్లాడితే నాయన మాకు బలము తండ్రి. అయ్యా అగ్నిలో పడి నడుస్తున్నప్పటికీ నీ కృప మాతో ఉన్నప్పుడు అయ్యా మేము సంతోషంగా నాయన మేము నడవగలం. అవి మమ్మల్ని కాల్చవు నాయన. నీళ్ళలో పడి నాయన జలముల్లో పడి మేము వెళుతున్నప్పటికీ అవి ముంచకుండా కాపాడాలంటే నీ సన్నిధి, నీ వాక్యం మాతో ఉండాలి కనుక అయ్యగారు ఇదిగో నాయన నీ దివ్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్న నీ బిడ్డనే నన్ను ప్రభు పరిశుద్ధపరిచి మీ యొక్క ఆలోచనలతో నన్ను నింపి, మీ తలంపులతో నింపి, నీ దివ్యమైన వాక్కు నా తండ్రి నాలో నుంచి రావడానికి నీ బూరగా నాయన నీ పాత్రగా నన్ను వాడుకోనమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తుతులు, వందనాలు. నీ వాక్య బలము చేత మమ్మల్ని అందరినీ నడిపించి బలపరచమని సర్వశక్తులు మీకు స్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును అత్యున్నతుడైనటువంటి యేసే పరిశుద్ధ నామములో నన్ను నేను మీకు అప్పగించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యంలో ఈరోజు ధ్యానము ఏమనంటే, మనకి బాగా ఫంక్షన్స్ కూడా వెళ్తూ ఉంటాం కదా, ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం. ఏం పెడతారు జనరల్గా ఫంక్షన్స్లో? ఏం పెడతారండి? కంపల్సరీ బిర్యానీ. ఎంత ఎండ పైనుంచి వచ్చేస్తున్నా కూడా పట్టు చీరలు కట్టుకొని రకరకాల సూట్లు వేసుకొని వెళ్తూ ఉంటారు కదా. వెళ్ళినప్పుడు వాళ్ళు అంతకంటే ఓ పక్క నుంచి వేడైతే ఇంకా వేడిగా ఉన్నది పెడుతుంటారు. రైట్, అది బిర్యానీ కదా. మరి మ్యాక్సిమం అందరికీ 90% అందరికీ ఇష్టమే ఉంటుంది బిర్యానీ అంటే. కొంతమంది ఎవరు ఉంటారు ఇష్టం లేని వాళ్ళు. అయితే ఆ ఫుడ్ ఎంత బాగున్నా కూడా దాన్ని మనకి ఇచ్చేది దేంట్లో? నార్మల్గా తయారు చేసిన విస్తరాకు. అంటే ఎందుకు విస్తరాకు అనాలంటే
ఇసిరి పాడేస్తాం కనుక మళ్ళీ మన దగ్గర బిర్యానీ తిన్నాం కదా అని చెప్పేసి దాన్ని ఇంటికి తెచ్చుకొని షోకేస్లో పెట్టుకోలేం కదా. రైట్. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఆ ప్లేట్కి మనకు వాల్యూ ఇస్తామా, దాంట్లో ఉన్న ఫుడ్కి వాల్యూ ఇస్తామా? దానిలో ఉన్న ఫుడ్కి వాల్యూ ఇస్తాం, ఏ ప్లేట్ అయినా కావచ్చు కదా. అయితే ఇప్పుడు దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోయే మాటలు ఏంటంటే, ఎలాంటి పాత్రగా ఉన్నావు, నీ పాత్రకి విలువ కాదు అక్కడ కావాల్సింది, ఆ పాత్రలో ఉన్న ఫుడ్కి విలువ. ఒకవేళ నువ్వు మట్టి పాత్ర అయ్యావు కనుక, కానీ ఇప్పుడు ఏ బిర్యానీ దొరుకుతుంది? పాట్ బిర్యానీ దొరుకుతుంది కదా, పాట్ బిర్యానీ దొరుకుతుంది. అరే అది మట్టి పాత్ర కదా అని వద్దనుకుంటామా? మనకు కావాల్సింది ఏంటి? దానిలో ఉన్న బిర్యానీ మనకే కావాలి. దేవుని బిడ్డగా ఉన్నటువంటి మనందరం కూడా ఏ రకంగా ఉన్నాం అంటే, ఇది ఒక పాత్ర అంతే. ఈ పాత్ర యొక్క ప్రవర్తన బట్టి, ఈ పాత్ర యొక్క జీవాన్ని బట్టి, ఈ పాత్ర యొక్క మరి నడవడికను బట్టి విలువ ఉంటుంది తప్పితే ఇక్కడ అంటే ఈ పాత్ర అవుట్ సైడ్ ఉన్న పాత్ర మరి ఎన్ని నగలేసుకున్నా, ఎంత అందంగా తయారైనా జస్ట్ మనుషులుగా కొంతసేపే. అదే వ్యక్తి చేదరించుకోను, అదే వ్యక్తి పొగరగా నడుచుకుంటేనో, అదే వ్యక్తి అందరిని నిందిస్తూ ఉంటేనే, అదే వ్యక్తి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే ఆ వ్యక్తి ఎంత గొప్పగున్నా విలువిస్తామండి? ఆ పాత్రకి విలువ ఇవ్వము. మనం దేనికి విలువ ఇవ్వాలి? ఆ పాత్ర లోపల ఏముందో దానికి మాత్రమే విలువ ఇస్తాం. కరెక్ట్? అంతే కదా. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటని 1 by 1 మనం ధ్యానిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21వ వచనం. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును, ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరవానికి అధికారం లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును ఇచ్ఛయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్ర అయిన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమ ఐశ్వర్యమును కనపరచవలననేమి. ఇక్కడ ఈ మాటను మనం చూసినట్లయితే దేవుడు మనకి చెప్తున్న మాట ఏమనంటే, ఒకే ముద్దలోంచి అంటే ఒకే మట్టి ముద్దలోంచి రకరకాల పాత్రలను అయినా తయారు చేయగలరు. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకటి ఘనత కొరకు, ఒకటి ఘనహీనత కొరకు కూడా ఆయన చేయగలడు అని మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటనంటే, మరి అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు, తన ప్రభావమును చూపుటకును ఇచ్ఛయించిన వాడై ఉన్నాడంట. అంటే ఆ యొక్క పాత్ర ఏదైనప్పటికీ కూడా ఆ పాత్రని ఆయన ఇష్టకరంగా వాడుకుంటానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అది ఆయన చిత్తం. అంటే ఒక పాత్ర దేవునికి ఇష్టకరంగా ఉపయోగపడుతున్నప్పుడు పక్క పాత్ర చూసి అక్కడ ఎందుకు ఉపయోగించుకోవాలి, ఇక్కడ నన్నెందుకు ఉపయోగించుకోవడం అన్న విషయం అక్కడ లేదు. దేవుడు ఏ పాత్రను ఏ విధంగా వాడుకుంటాడో అదే విధంగా వాడుకుంటానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే కొన్ని పాత్రలను ఉగ్రతగా కూడా వాడుకునే అవకాశం ఉంది. ఒక మాటని ఇక్కడ మీకు అర్థం కావడానికి చెప్తా ఉంటాను. ఏంటంటే, బరబ్బా గురించి మనకు బాగా తెలుసు. ఎవరండి బరబ్బా? యేసయ్యని సిలువకి అప్పగించే పరిస్థితి. అంటే అతడు అప్పగించలేదు, అతడు చేసిన పనుల వల్ల యేసయ్య సిలువకి అప్పగింపబడ్డాడు. అర్థమవుతుంది కదా. బరబ్బా ఎవరు? యాక్చువల్గా ఒక గజ దొంగ. ఈ గజ దొంగ ఎవరిని అంటే రీప్లేస్ చేయబడ్డాడు ఇతడు ఎవరితోటి అంటే యేసు ప్రభు వారితో రీప్లేస్ చేయబడ్డాడు కదండి. అయితే ఈ గజ దొంగకి చివరిలో ఈ పాత్ర మొట్టమొదటిగా ఘనహీనత కలిగినటువంటి పాత్రే, కానీ యేసయ్య మరణము అతన్ని ఎలా మార్చింది తెలుసా? ఘనమైన పాత్రగా మార్చింది. ఎలా మార్చింది? యేసయ్య చేసేటువంటి ఆ యొక్క గొప్ప త్యాగాన్ని గ్రహించి తను పరుగున ఆయన పాదాల చెంతకు వచ్చి, అయ్యా నీవు కాదు ఆ సిలువ పొందవలసింది, నేను కదయ్యా అని పరుగు పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. తెలుసు కదా ఆ విషయం. ప్రభు సన్నిధికి అంటే సిలువ మరణానికి పరుగు పెట్టుకుంటూ వస్తూ ఆయన్ని ఆపి ఇతడు నిలబడాలి అనుకున్నాడు. కానీ
అప్పటికే యేసయ్య ఏం చేశారంటే మరి ఆయన సిలువ యాగము కంప్లీట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ బరబ్బా గురించి ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, అతడి పాత్ర మొట్టమొదటిగా ఏముందంటే ఉగ్రతతో నింపబడినటువంటి పాత్ర. కానీ యేసుక్రీస్తు యొక్క మరణాన్ని బట్టి ఆ పాత్ర ఎలా మారిపోయింది అని అంటే పరిశుద్ధమైనదిగా మార్చబడ్డానికి, పాప రహితంగా మార్చబడానికి దేవుడు కృప చూపించాడు. సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క దొంగ కూడా అదే పరిస్థితి, ఉగ్రతతో కూడినటువంటి పాత్ర కదా. ఆ పాత్రలో ఏముంది? ఉగ్రత ఉంది. కానీ ఆ ఉగ్రత అంతా ఎలా మారిపోయింది అని అంటే పరిశుద్ధంగా మార్చబడింది. ఎందుకు అనంటే దేవుణ్ణి ఒప్పుకోవడం బట్టి. ఈరోజు నార్మల్గా నేను ఒక మామూలు విషయాన్ని చెప్తాను చూడండి. కొన్ని కుండలను తీసుకెళ్ళి మాకు ఆంధ్రాలో ఏం చేస్తూ ఉండేవారంటే, తేగలు అనేవి తెలుసు కదా అందరికీ, తేగలో మరి ఏమంటారో, మొత్తం మేమైతే తేగలు అంటాం. వాటిని కాల్చాలి అని అంటే కుండలో పెట్టి కుండను తిరగేసి దానికి మంట పెట్టి కాలుస్తూ ఉంటారు కదా. అయితే అప్పుడు ఆ కుండ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి? భయంకరమైన మంటతో మండించబడి చాలా భయంకరమైనటువంటి వేదన కలగొచ్చు. అంటే ఒక జీవముంది కుండ అనుకుంటే. అయితే అదే కుండ, అలాంటి కుండనే తీసుకొచ్చి నీళ్లు వేసి మనం ఏం చేస్తాం? చల్లబరుచుకొని వాడుకోగలం. అంటే అక్కడ ఉగ్రత పాలైనా కరుణ కలిగినటువంటి చల్లని జీవితం ఉన్నా ఇదంతా కూడా ఎవరి చిత్తమై ఉండాలి? దేవుని చిత్తమై మాత్రమే ఉండాలి. ఆయనకు నచ్చిన విధంగా ఎన్నుకొని ఆయనకి ఇష్టకరంగా పాత్రల్ని వాడుకోవడానికి ఆయనకి అర్హత ఉందని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తోంది. అయితే ఉగ్రత పాలైనా ఆయన చిత్తమే, అదేవిధంగా కరుణ కటాక్షములు పొందుకున్నా కూడా ఆయన చిత్తమే. అయితే ఈ మాట తర్వాత నేను బరబ్బా గురించి మాట్లాడొచ్చు. ఈ యొక్క ఉగ్రత పాలైన జీవితం అయినప్పటికీ కూడా కరుణ కలిగినటువంటి జీవితం ఎలా మార్చబడిందంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ యాగం బట్టి అతని యొక్క జీవితము మార్చబడింది. కానీ మరి ఇస్కరియోతు యోధా జీవితం ఏమైపోయిందండి? దేవుడు మొట్టమొదటిగా కరుణగల పాత్రగా, ఇష్టమైన పాత్రగా ఆయన చేసుకుంటే ఆయన ఏం చేసుకున్నాడు? తన యొక్క పాత్రలో ఉగ్రతని పోసుకున్నాడు. అంటే ఈ పాత్రలు రకరకాలుగా మరి తయారు చేసినప్పటికీ కూడా కొన్ని వాటికే పాడు చేసుకొని ఏం చేసుకుంటాయి? ఉగ్రతతో ఆ పాత్రలు నింపుకుంటాయి. కానీ మరి కొన్ని పాత్రలు ఏమవుతాయి అనంటే ఆయనకు కరుణని నింపుకునే విధంగా ఉంటాయి. ఈ రెండు కూడా మన చేతుల్లో కూడా ఉందనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. ఇక్కడ 2 తిమోతి 2వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి చూస్తే గనక మరిన్ని విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. 2 తిమోతి 2వ అధ్యాయము 20-21 వచనం వరకు చూద్దామండి. చాలండి. ఇక్కడ మనకి బాగా అర్థమవుతుంది కదండి. ఈ విషయాన్ని చూసినట్లయితే ఏం మాట్లాడుతున్నారు దేవుడు చూడండి. తిమోతి కదా, 2వ అధ్యాయము 20-21 చదివారు కదా సిస్టర్? ఓకే. గొప్ప ఇంట్లో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవివి మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమైనటువంటి పాత్రగా మార్చబడును అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ముందు మనకి ధ్యానించేటువంటి 2 మాటలు మనం చూస్తే, ఒక ఇస్కరియోతు యోధాని మనం జ్ఞాపకం చేసుకున్నా, ఒక బరబ్బని జ్ఞాపకం చేసుకున్నా కూడా వారి జీవితాలు ఒకటి ముందుగా తన జీవితాలు ఎలాగున్నాయి? ఘనమైన పాత్రలుగా ఉండి తర్వాత ఘనహీనంగా మారిపోయిన ఒకడు, ఇంకొకరేమో ముందు ఘనహీనంగా ఉండి ఘనమైన పాత్రగా మారిపోయిన వాళ్ళు ఒకళ్ళు. అంటే ఈ పాత్రలు గొప్పవి చిన్నవి ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ పాత్రని గనక శుద్ధీకరించుకోవాలని ఇష్టపడితే
వాడు ఏమవుతాడంట, పరిశుద్ధపరచబడతాడని చెప్తా ఉన్నారు. ఈ యొక్క పాత్ర మన జీవితమే, మన యొక్క శరీరమే. ఈ శరీరాన్ని దేవుడు ఏం చేశాడు, అందరినీ కూడా అదే ముద్దలోంచి చేశాడని ముందు వాక్యం మనం చదివాం. అయితే ఈ పాత్రలు ఎలా అంటే ఇప్పుడు చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిలబడి ఈ పాత్ర, ఈ చిన్న సంఘంలో మన కొద్ది మంది కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే కొన్ని పాత్రలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడో గొప్ప స్థితిలో ఉండి మరి గొప్ప గొప్ప మరి జనాంగముతోని కోట్ల కోట్ల జనాల ముందు నిలబడి చెప్తా ఉంటాయి. అయితే దేవుడు ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు. ప్రవక్తల్లో కూడా కొంతమందిని దేవుడు వాడుకున్న విధానం ఎక్కడంటే, నీవు వెళ్ళి ఓలి ఇశ్రాయేలులో నశించిన వారికే నీ వాక్యం చెప్పు, వారి నుదురు ఎలాగైతే స్ట్రాంగ్ అయిపోయిందో అలాగే నిన్ను కూడా నేను చేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొంతమందికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా, నీవు కేవలం అన్యజనులకు మాత్రమే సువార్త చెప్పాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్మియా ఉన్నారు, ప్రవక్త అయిన ఇర్మియా కానీ ప్రవక్త అయిన యెషయా కానీ వారికి ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే, మెయిన్ ఇర్మియాకి నీవు ఇశ్రాయేలీల్లో నశించిన వారి దగ్గరికి వెళ్ళి నీవు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి నువ్వేం చేయాలి, నా వైపుకి మరల్చాలనేది. అందుకనే ఇర్మియా యొక్క జీవితకాలం అంతా కూడా విలాపముతోనే ఆయన ఉన్నాడు. అందరినీ కూడా అందరూ ఇశ్రాయేల్ అందరూ మార్చబడాలని, దేవుని బిడ్డలైన వారు అందరూ మార్చబడాలని, వాక్యం తెలిసి కూడా వెనక్కి తిరిగిపోయిన వారు మార్చబడాలని వారి కోసం విలపించే ప్రవక్తగా ఆయన ఉన్నాడు. అదేవిధంగా అపోస్తులు అయినటువంటి పౌలును చూస్తే దేవుడు చెప్పిన మాట ఏందో తెలుసా, నీవు అన్యజనుల యుద్ధకు వెళ్ళి మాత్రమే సువార్త ప్రకటించు, వారందరినీ నా జనాంగముగా చెయ్యి అని ఆయనకి, అంటే ఆయన ఒక్కొక్క పాత్రని ఒక్కొక్క రకముగా వాడుకుంటా ఉంటాడు. ఈరోజు నిన్ను ఎక్కడ నీకు ఏ సమయాన్ని దేవుడు ఏర్పరుస్తున్నాడో ఆ సమయాన్ని నీవు వినియోగించుకోకపోతే ఆ పాత్రలో ఏమి నిండుతుందండి, అపవిత్రత నిండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, ఆ పాత్రలో నీవు పవిత్రమైనది వేయడానికి ఇష్టపడ్డావా అని నీవు పరిశుద్ధపరచబడతావు. నీవు ఒకవేళ అపవిత్రత కోసమే ఆశపడి ఆ పాత్రలో వేస్తా ఉన్నావా, నీవు అపవిత్రపరచబడతావు, దేవుని ఉగ్రతకు పాలవుతావని ఈ 2 అధ్యాయాల్లో దేవుడు చెప్తున్నటువంటి మాట. మన యొక్క ఈ శరీరంలో మనం పవిత్రకి ఇష్టపడితే మన బ్రతుకు ఎట్లుంటుందండి, పవిత్రమైన జీవితంగానే ఎల్లప్పుడూ ఉంటుంది. అపవిత్రతకి కనుక చోటిచ్చామంటే ఏమైపోతుందండి, అపవిత్రమైన జీవితము అయిపోద్ది. కానీ పవిత్రమైన దాన్ని ఈ యొక్క పాత్రలో వేసుకుని ముందు కొనసాగితే గనక ఎప్పటికీ ఆ జీవితము పెరిగి దేవునికి ఇష్టకరంగా ఉండి ఆయన యొక్క ఘనతకు వాడబడతామంట. ఈ శరీరం అనేటువంటి దీంట్లో అపవిత్ర వేసుకుంటే ఏమొద్దండి, ఉగ్రత పాలవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం అనుకోవచ్చు, ఇప్పుడు చూడండి ఒక బంగారపు పాత్ర ఉంది, ఇక్కడ ప్లేట్ ఉంది అనుకుందాం. ఆ ప్లేట్లో ఆ బంగారపు పాత్రలో నేను కొంత మట్టి కొంచెం ఇసుక తెచ్చి పెట్టా. ఓకే, ఇంకొక పాత్రలో మనకు నచ్చినటువంటి చాలా ఇష్టమైనవి నార్మల్ మనం యూజ్ చేసుకునేటువంటి విస్తరాకులో పెట్టాం కదా. ఏది తీసుకుంటాం, బంగారు పాత్ర ఇవ్వం, బంగారు పాత్రలు ఉన్న దాని గురించే మాట్లాడుతున్నాం, రైట్. అయితే ఏది ఇష్టపడతాం మనం, ఇప్పుడు మనం తినడానికి ప్లేట్తో మనకు సంబంధం లేదు, మనకు కావాల్సింది అక్కడ ఉన్నటువంటి ఫుడ్. దేనికి వాల్యూ ఇస్తాం, దేనికి విలువిస్తాం, ఎక్కడైతే మనకు నచ్చినటువంటి ఆహారం ఉందో దానికే విలువిస్తాం. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ఈరోజు నిన్ను నా పాత్రగా చేసుకున్న ఈ పాత్రలో పవిత్రమైనది వాక్యము ప్రార్థన ఉంటే గనక, ఆయన యొక్క వాక్యానుసారంగా నీ జీవితం నడిస్తే గనక, దేవునికి ఇష్టకరంగా నీవు నడిస్తే, దేవునికి మహిమకరంగా నీవు ఉంటే గనక ఆ పాత్రను దేవుడు ఏం చేస్తాడటండి, యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా దేవుడు మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అబ్బాయి ఈ పాత్రకి చాలా డెకరేషన్లు ఉన్నాయి, ఈ పాత్రకి చాలా మరి గొప్ప ఇది ఉంది, నేను అంత గొప్ప నేను ఎంత గొప్ప అని నీ యొక్క పాత్రలో తినడానికి అర్హమైనవి కానీ రైట్ అదేవిధంగా మంచివి కానీ లేకపోతే దేవుడు ఏం చేస్తాడండి, ఘనహీనమైన పాత్రగా ఎంచుతానని చెప్తున్నాడు. యజమానుడికి అలాంటి పాత్ర అవసరం లేదు. మన నిత్య జీవితంలో, మన ప్రతి దైనందిన జీవితంలో జరిగేవి అవే కదా, పాత్రకే కాదండి, అక్కడ పాత్రలు ఉన్నటువంటి దానికి విలువ ఇస్తాడు దేవుడు. అందుకని మనందరినీ అంటే దేవుడు ఏం చేశాడండి, ఒకే ముద్దలోంచి తీసి పాత్రలుగా చేశాడు. ఈ పాత్రల్ని గనక పరిశుద్ధత కలిగినటువంటి పాత్రగా చేస్తే, పరిశుద్ధమైనదే ఈ పాత్రలో ఉంటే, దేవుడు ఏం మాట్లాడుతున్నారు ఈరోజు,
యజమానునికి అర్హమైన పాత్రగా ఆ పాత్రను చేసుకుంటానని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది హృదయానికి తీసుకున్నట్లయితే మన జీవితానికి బాగా అర్థమవుతుంది. నువ్వు ఎంత గొప్పగా ఉండు, ఎంత అందంగా ఉండు, ఎన్ని స్టైల్స్ చేయి, లేకపోతే ఎంత గొప్ప స్థితిలో ఉండు, కానీ నీ యొక్క పాత్రలో గనక పరిశుద్ధత లేకపోతే దేవుడికి అవసరము లేదని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అదే పాత్ర ఒక దీనంగా ఉన్నావా, హీనంగా ఉన్నావా, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నావా, దేవుడు చూడండి ఏం చూస్తాడైనా హృదయంలో ఆ పాత్ర లోపలేముందో అదే చూసి ఆయన ఏం చేస్తాడండి, ఈరోజు కథ రేపన్నా ఘనమైన స్థితిలో నిలబెడతాడని దేవుని యొక్క వాక్యం ఈరోజు సెలవిస్తుంది. ఘనమైన పాత్రగా దేవుడు చేస్తాడట. మనకి చిన్నప్పుడు కూడా చాలాసార్లు తెలుసు, కుండను తీసుకొని దాంట్లో ఏం వేసినా కూడా ఏమవుతుందంట, ఆశీర్వదింపబడిపోతుందంట ఒక కుండ. ఏదో కొనుక్కున్నాడు పాపం, ఏదో మామూలుగా ఇప్పుడు అందరు దారులు అన్ని కుండలే కనిపిస్తుంటే నవ్వుకున్నాను నేను. ప్రవ్వా, ఈ వాక్యం యాక్చువల్గా 2-3 వారాల నుంచి నాకు వస్తున్నా, కానీ నేను కూర్చుని ధ్యానించడానికి టైం లేక ఏమి ఇస్తామంటే బైబిల్ తీసినాడికి వేరే వాక్యం. ఈరోజు మాత్రమే మార్నింగ్ ఈ వాక్యం దేవుడు నాకు ఇవ్వడం జరిగింది అనమాట. ఆలోచిస్తున్నాను, ఏం చెప్తున్నావు ప్రభా, నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు ఏం చెప్తున్నావు నువ్వు అంటే, ఈ పాత్ర ఇదే వాక్యం, ఒక పాట ఉంటుంది దీని మీద, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు అనేసి ఒక పాట ఉంటుంది. అదే సాంగ్ నాకు వస్తూ ఉంది 2-3 రోజుల నుంచి. ఏంటి ఇదే పాట వస్తుందంటే, ఓహో ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని నాకు ఇస్తున్నారా అనేసి నేను దేవుని స్తుతించా. అయితే ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఇప్పుడు చెప్తున్నాం కదా, ఒక కుండ కొనుక్కున్నాడంట, ఆ కుండలో ఏమేసినా కూడా అది నిండిపోయి బాగా వచ్చేస్తుందంట, పొర్లిపోతూ ఉందంట. ఏమేసినా ఆహారం వండుతున్నా పొర్లిపోతుందంట, ఆగట్లేదంట. ఏమేసినా పొంగిపోతుంటే ఇతడు ఏం చేశాడంట, ఎందుకని మంది కొన్ని డబ్బులు దాంట్లో వేసాడు, అవి కూడా అలాగే వచ్చేస్తూ ఉన్నాయంట. చిన్న కథ చెప్తున్నాను నేను, బైబిల్లో లేదండి అది, ఓకే రైట్. అలాగొస్తూ ఉంటే వేరే వ్యక్తి చూసి, ఏంటి నువ్వు ఇంత ధనవంతుడు అవడానికి కారణం అంటే ఈ కుండ అని చెప్పాడట. ఆ ధనవంతుడు ఏం చేశాడంటే తన ఆస్తి అంతా కూడా ఈ పేదవాడికి ఇచ్చేసి, నువ్వు వేసుకో, నువ్వు వాడుకో, ఈ యొక్క ఆస్తి మొత్తం నాకు కావాల్సింది ఆ కుండ మాత్రమే అన్నాడట. గమనించేసి సరే అని చెప్పేసి అతడు కుండ, సర్లే ఈ ఆస్తి అంత వస్తుంది, సర్లే అమ్మేద్దామని అమ్మేశాడు. ఈ ధనవంతుడు ఏం చేశాడంటే ఆ కుండను తీసుకెళ్ళి చక్కగా తోమాడట. ఏమంటారు దాన్ని, కాలువకు తీసుకెళ్ళి శుభ్రంగా తోమేసి దాన్ని చక్కగా బొట్టలు పెట్టి అలంకరించి అన్నీ చేసి ఒక పూజ చేసి ఆ తర్వాత దాంట్లో కొన్ని కాయిన్స్ వేసుకోవడం మొదలెట్టాడు. ఏం అవ్వట్లేదట. అదేంటి ఆస్తి అంతా అమ్మేసుకున్నాడు, ఇచ్చేశాడు. ఇదేంటి పేదవాడికి అంత గొప్ప ఈ పని చేసింది కదా, ఇప్పుడు పని చేయట్లేదేంటి నాకు అని చూసేటప్పటికి దాంట్లో ఒక పక్షిరాజు ఎగురుతూ ఉన్నాడు. మ్యాజిక్ పక్షిరాజు ఉంటారు కదా చిన్నప్పుడు కథల్లో, ఎగురుతూ ఉంటే దానిలోంచి ఒక ఏకొచ్చి ఆ మట్టి తయారు చేస్తున్నప్పుడు ఆ కుండలో పడిందంట. ఆ యొక్క మట్టి లోపలికి ఆ కుండలోకి తయారు చేస్తున్న ఆ కుండలోకి ఆ ఏక వెళ్ళిపోవడంతో అది ఏమవుతుందంట, ఏం చేసినా కూడా ఆస్వాదింపబడిపోతుంది. ఇతడు ఎప్పుడైతే కాలువకి వెళ్ళి శుభ్రంగా తోమాడో ఆ ఏక కాస్త పోయింది, ఇతడు ఏం చేసిన పని జరగటం లేదు దురాశతో. అయితే కుండలో ఏమీ లేదు, కుండ చేసింది కదా, ఆ కుండలో ఉన్న ఏకలో ఉంది అసలైన ఆశీర్వాదం. అయితే మన జీవితంలో ఆ కుండ చేసినటువంటి ఆ కుమ్మరి చేతిలో ఉంది ఆశీర్వాదం. మనలో ఏమీ లేదు, ఈ మట్టి కుండలో ఏమీ కూడా లేదు. అది తయారు చేసి దానిలో మహిమను నింపాడు చూసారా, ఆయనలో ఉందన్నమాట ఆ శక్తి. శక్తి కలిగిన జీవితంతో మనందరినీ నింపాడు ఆయన. ఎందుకంటే ముందు చదివిన వాక్యం మనం చూస్తే ఏ మాట ఉన్నది, ఒకే ముద్దలోంచి అన్ని పాత్రలు చేశాడట దేవుడు కదండి. మరి మనందరం ఒకే ముద్ద కదా, మనలో మరి హెచ్చు తగ్గులు ఎందుకండి? మనందరం ఒకే ముద్ద కదా, మరి మనలో అజ్ఞానము భక్తిహీనత ఎందుకండి? మనందరం అదే ముద్దలో వాళ్ళం కదా, మరి అందరం కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన దేవునికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నామా? ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకో తెలుసా, ఆ పాత్ర లోపల ఆయన చేయడం అనేది కరెక్ట్గానే చేశారు, కానీ ఆ పాత్ర లోపల ఏమి నింపుకుంటున్నాం? వాక్యాన్ని కాదు. ఆ పాత్ర లోపల ప్రార్థన కాదు. ఆ పాత్ర లోపల అపవిత్రతని నింపుకోవడంతో ఏమైపోతుందంటే ఆ పాత్ర పరిస్థితి ఉగ్రత పాలు అయిపోతుందంట. దేవుడు చెప్పినటువంటి మాట, ఉగ్రత పాలైపోతుంది. అదే గనక మహిమతో ఆ పాత్ర నింపబడితే ఆయన కృప ఎల్లప్పుడూ ఉండి ఆయన యొక్క, మనం ఈ లోకంలో చూడండి, ఈ లోకం తర్వాత ఏముందో, ఈ జీవితం తర్వాత ఏముందో దాని గురించి మనం ఆలోచించాలనే దేవుని యొక్క వాక్యం, రైట్. అయితే ఆయన ఏ విధంగా అయితే వాడుకోవాలనుకుంటున్నారో ఘనత కొరకు, ఘనహీనత కొరకు. అయితే ఒక మాట అండి, ఇక్కడ
ఆయన ఘనహీనత కొరకు వాడుకోవాలని కొంతమంది ఉంచినప్పటికీ కూడా ఇస్కరియోతు యోధా గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ పని చేసేటువంటి అలాంటి వాడు పుట్టకుండా ఉండిన యెడల వానికి మేలు అని దేవుడు చెప్పాడు కదండి. కానీ పుట్టాడు, ఉగ్రత పాలు అవుతున్నాడు. అదే ఇస్కరియోతు యోధా దేవుని కార్యం కొరకు ఉపయోగపడినప్పటికీ కూడా తన యొక్క అజ్ఞానం బట్టి అతడు దేవుని ఎరిగి కూడా తన జీవితము ఏమైపోయింది, నరకపాలు అయిపోయే విధంగా ఉంది. అదే కొంచెం ముందు గనక అతడు పశ్చాత్తాపడి ఉంటే ఏమోను అనేది మనకి తెలియదు. అంటే దేవుడు వాడుకున్నారు కదా, అయితే సిలువ యాగం గురించే కదా అని మనం ఆ విషయాల్ని ఎక్కువగా ఆలోచించొద్దు, అది వేరే సబ్జెక్ట్, అది రైట్. అయితే ఈ యొక్క ఇస్కరియోతు యోధాలో ఏం పెట్టబడిందంటే మరి ఉగ్రత పాలయ్యే పరిస్థితి ఉంది. ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి కూడా ఎవరు సమర్థుడంట? దేవుడు సమర్థుడు. కానీ మరి ఇప్పుడు చెప్పండి, ఈ సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క దొంగ పరిస్థితి కూడా అదే కదా. ఉగ్రత పాలయ్యే తన పాత్రని ఏం చేశాడు? సిలువలో ఉంచేశాడు. ఆయన పాదాల చెంత ఆ ఉగ్రతను ఉంచేసి ఆ పాత్ర ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన ఏం చేశాడండి? దాన్ని మహిమతో నింపాడు. అంటే మనకి మన పాత్రలు ఉన్నటువంటి అపవిత్రతను కానీ అయోగ్యతను కానీ ఆయన పాదాల చెంత మనం కుమ్మరించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దాన్ని మహిమలో పెట్టి మహిమతో నింపుతాడు. అందుకనే ఆ యొక్క దొంగ ఇప్పుడు ఏమయ్యాడండి? పరదేశులు ఉంటావని అనిపించుకున్నాడా వాగ్దానం దేవుని చేత? నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉంటావు అని దేవునితో చెప్పించుకున్నారు కదా. దానికి కారణం ఏంటో తెలుసా? తనకున్నటువంటి ఆ పాత్రలో ఆల్రెడీ నింపబడిపోయినటువంటి అపవిత్రత, మరి ఉగ్రతకు కారణమైనటువంటి నాశనము ప్రభు పాదాల చెంత ఆ సిలువ టైంలో అతను ఏం చేశాడు? మరణించే టైంలో మరి ఆయన ఆ పాత్రని ఆయన పాదాల చెంత ఏం చేశాడు? కుమరించేశాడు. వెంటనే అతడు మరి పరిశుద్ధపరచబడి కరుణాపాద్రగా తయారైపోయి ఆయన యొక్క నామంలో ఆయనతో పాటు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పరదేశంలోకి వెళ్ళిపోయాడు. మరి పక్కనున్న ఇంకొక దొంగ పరిస్థితి ఏమైంది అక్కడ? అతను మారు మనసు పొందాడా? లేదు. ఇతడేమంటున్నాడు? ఇది మనకి మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపాలకి ఈ యొక్క శిక్ష కరెక్టే. మనకి ఈ శిక్షకి మనం పాత్రలమే, మనకు పడాలి. కానీ ఏ పాపము, ఏ యొక్క నష్టము లేని, ఏ నష్టము చేయని, ఏ యొక్క అన్యాయం చేయని ఆ యొక్క పరిశుద్ధుడికి ఇది కరెక్ట్ కాదని అతను చెప్పాడు. పక్కతను ఏం చెప్తున్నాడు? నువ్వు రక్షించుకో, నా మమ్మల్ని రక్షించవచ్చు కదా అని అంటున్నాడు. అంటే తన పాత్రలో ఉన్నటువంటి ఉగ్రత, పెట్టబడిన ఆ ఉగ్రత, ఆ అపవిత్రత అతను అలాగే పట్టుకుని ఉన్నాడు. కానీ ప్రభు పాదాల చెంత కుమ్మరించి తన యొక్క జీవితంలో మారు మనసు అనేది పొందలేదు. చివరికి ఏమైందండి? అతడు నరకపాలు అయిపోయాడు. ఎవరైతే ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి నా యొక్క పాత్రను అపవిత్ర తీసే ప్రవ్వా అని అడిగినప్పుడు అతడు ఏమయ్యాడండి? పరిశుద్ధపరచబడి కరుణమైనటువంటి ఆయన కరుణను దాంట్లో వేసి అతన్ని ఏం చేశాడు? పరలోక రాజ్యానికి, పరదేశంలోకి చేర్చారు. మరి ఈరోజు మనం ఆలోచిద్దాం, మన జీవితంలో మనం ఆలోచిస్తే గనక ఎలాగుంది మన బ్రతుకు? మరి ఏ పాత్రగా మనం ఉంటున్నాం? ఒకవేళ ఉగ్రతకి పాలయ్యావా? ప్రభు పాదాల చెంతకురా, దేవుడు దాన్ని మహిమ గల పాత్రగా మారుస్తాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అయితే అపొస్తలుడైనటువంటి పౌలును దేవుడు ఏ విధంగా వాడుకోవడానికి ఎంపిక చేసుకున్నాడో చూద్దాం. అపొస్తల కార్యంలో 9వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. అపొస్తల కార్యంలో 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. కింద ఫుట్ నోట్లో చూస్తే పాత్ర అయి ఉన్నాడు అని ఉంటుంది. అయితే నీ యొక్క పౌలును దేవుడు ఏ విధంగా మార్చుకున్నాడు? సౌలును ఏ విధంగా మార్చుకున్నాడు? పౌలుగా మార్చుకొని ఆ పౌలునంట ఏ విధంగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారు? అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను నాకు ఇష్టకరమైన పాత్రగా నీవు నిలబడాలని దేవుని యొక్క వాక్యం ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. 16వ వచనం చూడండి. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను.
ఎవరికి ఈ మాటలు చెప్తా ఉన్నారంటే అననీయకి చెప్తా ఉన్నారు. అననీయ ఎవరు? దేవుని యొక్క శిష్యుడై ఉన్నాడు. అయితే ఈ పౌలు నీ దగ్గరికి వస్తారో, నువ్వు తిన్నని అనబడిన వీధిలో ఉంటాడు, నువ్వు వెళ్ళి ప్రేయర్ చెయ్యని మరి ఇతనికి దేవుని యొక్క దర్శనం అందు చెప్తే, ఈ అననీయ ఏమంటాడో తెలుసా? ప్రవ్వా, అతను మమ్మల్ని అందరినీ చంపడానికి, నీ అందు విశ్వాసమించిన వారందరినీ కూడా హింసించడానికి ప్రభుత్వం దగ్గర మరి ఆర్డర్స్ తీసుకుని వస్తున్నాడు ప్రవ్వా అని చెప్తారు. దేవుడికి తెలియదండి, తెలుసు. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభువారు అప్పుడు దర్శనం అంది ఈ అననీయకి చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? ఈ అననీయకి ఏం మాట్లాడుతున్నాడు? ఇతడు నేను ఏర్పరచుకునే పాత్ర. ఏం చెయ్యాలి ఇతడు? అన్యజనులు ఎదుట నా కొరకు నిలబడాలి, రాజులు ఎదుట నా కొరకు నిలబడాలి, అందుకొరకు ఇతను నేను ఎన్నుకున్నటువంటి పాత్రయ్య ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అదే కొంతమందిని దేవుడు ఎన్నుకునే విధానం ఏమనంటే, అనేక మంది ఎదుట ఆయన కొరకు నిలబడ్డాను. ఒకసారి ఆలోచిద్దాం పౌలు గారి గురించి కొంచెం. మరి పౌలు గారి యొక్క జీవితము ఏంటి అని అంటే గనక, ఆయన్ని దేవుడు చాలా గొప్ప స్థితిలో అతడు పెరిగాడు కదా. చాలా తెలుసు కదండి పౌలు గారు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలాగుండేవాడు? గమాలేలీల పాదాల దగ్గర ఆయన ఏం చేసేవాడంట? ధర్మశాస్త్రాన్ని వల్లి వేసినటువంటి జ్ఞానవంతుడు కదా సౌలు. బాగా గమాలేలు పాదాల దగ్గర ఉన్నారు అని అంటే పేదవాడికి మాత్రం కానే కాదు, వాళ్ళ పాదాల చెంతకి వెళ్ళి వాళ్ళ దగ్గర అన్నీ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు రిచ్ పీపుల్ అయి ఉండాలి. ఎందుకు రిచ్ పీపుల్ అయి ఉండాలంటే పేదవాళ్ళని వాళ్ళు కూడా పట్టించుకోవడం అంత ఇది ఉండదన్నమాట. అయితే అలాంటి మంచి శౌర్యము జ్ఞానము కలిగినటువంటి ఈ సౌలు ఏమయ్యాడు? ఘనమైనటువంటి పాత్ర. ఎవరి కొరకు ఆ ఘనత? లోకములో ఘనమైన పాత్ర. ఎవరండి? సౌలు లోకములో ఘనమైన పాత్ర. ఈ ఘనమైన పాత్ర ఏం చేస్తూ ఉంటుందంటే, లోకం అందరి చేత పొగిడింపబడ్డది. ఈ ఘనమైన పాత్ర ఏం చేస్తుందంటే, అందరూ కూడా ఆహా ఓహో అన్నటువంటి ఒక పాత్రగా సౌలు ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని దర్శనం కలిగిందో అప్పుడు అతని పరిస్థితి ఏమైందండి? ఆ లోకపు ఘనత అంతా తుడిచివేయబడి ఏ ఘనత వచ్చింది? మహిమ కలిగినటువంటి పాత్రగా మారిపోయాడు ఈ యొక్క సౌలు. పౌలుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇతరుకొచ్చే ఘనత ఎక్కడి నుంచి వస్తుంది? నిత్యుడైనటువంటి తండ్రి దగ్గర నుంచి ఘనత వస్తూ ఉంది. ఆ ఘనమైన పాత్రకి ఇతడు మార్చబడ్డాడు. అయితే మరి సౌలుకి మనకి పౌలుగా మారిన తర్వాత ఆయనకున్న బాధలేంటో తెలుసండి? కళ్ళు జబ్బులు కలిగిన వాడంట, ఆస్తమా ఉండేదంట. ఈ ముళ్ళంతా ప్రభు సన్నిధిలో, ప్రవ్వా ఏంటి బాధ అంటే, నా కృప నీకు చాలనేసారు. ఒక మాట అయిపోయి, ఇంకా నా కృప నీకు చాలు అని అంటే మళ్ళీ ఆయన ఆ ప్రార్థన చేసినట్టు ఎక్కడా ఉండదు. నన్ను స్వస్థపరచని ఎక్కడ ఆయన అడగలేదు. నా కృపే చాలయ్యా, నీకు అవసరం ఏముంది? జస్ట్ 60 or 70 years తర్వాత అంతా పూర్తిగా నా దగ్గరే కదా, అవసరమా? నా కృప నీకు చాలు, అంతే, అయిపోయింది. ఆ యొక్క కృపతోనే ఆయన ఏ విధంగా వాడబడ్డాడు దేవుని సన్నిధిలో? ఘనమైన పాత్రగా, యజమానుడు వాడుకున్నటకు ఒక గొప్ప పాత్రగా, మహిమతో నింపబడినటువంటి పాత్రగా ఎవరు మారిపోయారండి? సౌలు పౌలుగా మారిపోయాడు. సౌలు పౌలుగా మారిపోయాడంటే ముందు జీవితం ఎలాంటిది? ఆరోగ్యవంతమైన జీవితం. ముందు జీవితం ఎలాంటిది? ఐశ్వర్యంతో కూడిన జీవితం. ముందు జీవితం ఎలాంటిది? అతడిది చాలా గొప్ప జీవితం కదా, ఘనమైనటువంటి జీవితం. ఎవరిదండి? సౌలుది. ఎప్పుడైతే దేవుని వైపుకి మరల్చబడ్డాడో అదంతా కూడా రివర్స్ అయిపోయింది. అతని యొక్క శరీరము అనారోగ్యమైనది. లోకస్తులకి అతడు చాలా బీదవాడు. అతడు అంటాడు, అందుకే ఉన్నత స్థితిలోనూ బీద స్థితిలోనూ ఉండనెరుగుదును అని చెప్తాడండి ఆయన. ఆ స్థితిలో ఈ స్థితిలో నేను ఉండగలను, నెరుగుదును, నాకు తెలుసు. అయితే ఇప్పుడు పౌలు జీవితము ఎట్లా ఉందంట? శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నాడు, మరి మానసికంగా మాత్రం, ఆత్మీయంగా మాత్రం దేవుని ఆత్మను కలిగి ఎలాగున్నాడంటే, యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఆయన మారిపడి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన చెప్తాడు, పూర్వం ఎలాంటి వాడంట? హింసకుడను, దూషకుడను, హానికరుడను, గొప్పవాడిని, ధనమున్నవాడిని, ఆరోగ్యం ఉన్నవాడిని, జ్ఞానం ఉన్నవాడిని. కానీ ఎప్పుడైతే ఆ పాత్ర దేవుని పాత్రగా ఆయన చేతిలోకి వచ్చేసిందో ఎలా మారిపోయిందండి? ఇప్పుడు
లోకంలోదంతా వ్యర్థమని అర్థమయ్యి లోకం ఏదీ లేదు అతనిలో, ఉన్నదల్లా ఏంటో తెలుసా? మహిమ కలిగినటువంటి జీవితము, దేవుని యొక్క కృప అనేటువంటి పాత్రగా, తన పాత్ర అంతట్లో ఏమి నింపబడిపోయింది? దేవుని కృప మాత్రమే. అందుకే నా కృప నీకు చాలు అని చెప్పాడు దేవుడు. తన పాత్ర అంతా మరి కృపతో నింపబడిపోయింది. ఏది కావాలి ఈరోజు మన జీవితం అంటే? ఈ లోకలు ఉన్నాం కనుక డబ్బు వద్దని నన్ను, ఈ లోకలు ఉన్నా కనుక వస్త్రాలు వద్దని నేను అన్ను, ఇవన్నీ కూడా ఇవ్వగల శక్తిమంతుడే మన దేవుడు. ఆయన అందుకే ఏం చెప్తున్నాడు? అవన్నీ మీకు ఇస్తా, సమస్య లేదు, కానీ మీరు చేయవలసిన పని ఏంటి? నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి. నేను అదే ప్రార్థన చేస్తుంటే, నేను ప్రభా బంగ్లాలు వద్దు, మాకు అయ్యొద్దు ఇయ్యొద్దు, మాకు కావాల్సినల్లా ఏం కావాలి? నీ కృప. కానీ చిన్న మాట అండి, ఏ అప్పులు లేకుండా సహాయం చేయి చాలు. అంతకు మించి ఎప్పుడు ఏమి కోరుకోవాల్సిన అవసరం ఈ లోకంలో మాకు అవసరమో లేదు. నీ నుంచి తప్పుపోయేది ఏది కూడా మాకు అవసరం లేదు ప్రభా, నీతోనే సమస్తం మాకు కావాలి. మేము ఎక్కడున్నా నీవుంటేనే అది కావాలి, నీవు లేకపోతే అవసరమో లేనే లేదు. గ్రహించగలిగినట్టయితే గనక లోతైనటువంటి ఆత్మీయ మర్మాన్ని మనము గుర్తెరుగుతాం. ఎంతకాలం అండి పైపైన బ్రతుకులు, ఎంతకాలం అండి పైపైన డెకరేషన్లు? లోతుకి వెళ్ళరా? లోతు తెలియద్దా? వాక్యం ఏంటో తెలియదా? జీవిత కాలంలో ఎన్ని సంవత్సరాలు బతుకుతావు నువ్వు? మహా అంటే ఇప్పుడు 19, 20, 30, 40, 50, 60. తర్వాత ఏంటి? మామూలే, ఏమీ లేదు. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతామని మనం అనుకుంటాం? మన గ్యారెంటీ ఉందండి మన జీవితానికి? ఈ కుండకి మరి ఎవరన్నా కానీ మనం కొండ కొంటాం కదా బయట, ఇప్పుడు చాలా ఉన్నాయి ఫ్రిడ్జ్లు ఉన్నా కూడా కుండలో నీళ్ళే మంచివని చెప్తున్నారు అందరూ. కుండ ఒక 300 అంటాడు, 600 అంటున్నాడు, ఇప్పుడు 800 కూడా అంటున్నారు, దాని మీద ఉన్న డిజైన్స్ బట్టి, డెకరేషన్ బట్టి. అయితే అతను ఇస్తాడా మీకు ఏమన్నా వారంటీ కార్డు? అమ్మ నీకు 10 ఈ యొక్క 3-4 నెలలు నీకు ఇస్తాడా? ఇవ్వడు. ఈ కుండ కూడా అంతే, నీళ్లు చల్లగా అవుతాయని చెప్పగలడు కానీ ఆ కుండ ఎన్ని రోజులు ఉంటాడు అతడు చెప్పలేడు. దీనికి అంతే, ఈ కుండ కూడా అంతే. ఈ కుండలో ఆయనకు ఉన్నటువంటి మహిమ ఎంతకాలం ఉంటుందంటే నిత్య మహిమకు చేరేంత వరకు ఉంటుంది. కానీ ఈ కుండకి గ్యారంటీ లేదు, ఎంతకాలమో కూడా గ్యారంటీ లేదు. దానికి ఇన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ కుండని. కానీ మరి ఈరోజు నీ కుండలో ఏముంది? ఎప్పటికీ ఇదేనా? పైపైన పూతలే కావాలా నీకు? లోతొద్దా జీవితానికి? బైబిల్లో ఏం అర్థమవుతుంది నీకు? నీ క్రైస్తవ జీవితంలో నువ్వేం నేర్చుకుంటున్నావు? ఏం బ్రతుకుని బ్రతుకుతున్నావు? ఎలాంటి బ్రతుకుని నువ్వు లీడ్ చేసుకుంటున్నావు? దేవునికి ఎంత సమీపంగా ఉన్నావు? దేవునికి ఎంత దూరంగా ఉన్నావు? గ్రహించుకునే జ్ఞానం కానీ, సమయం కానీ, ఆశ కానీ నీలో ఉందా? ఒక క్రైస్తవుడుగా గనక ఈ జ్ఞానము గనక మనకు లేకపోతే, ఈ స్వపరీక్ష మనకు లేకపోతే, ఈ కుండ దేనికి అవుద్దట? యజమానుడికి అర్హమైన పాత్రగా కాదు, అనర్హమైన పాత్రగా బయటికి త్రోసివేయబడుతుంది. ఆ స్థితి మనకు వచ్చిందంటే ఆ పాత్ర ఎప్పటికీ లోపలికి రాలేదు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో నీతో ఉన్నటువంటి పర్సనల్ సంబంధం ఏంటి? ఏ రోజున దేవునితో ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీ కొరకు నిలబెట్టుకో, ఏ పాపము నన్ను అంటనివ్వకుండా, ఏ యొక్క బద్ధకము నన్ను చేరకుండా, ఏ యొక్క నరకపాలైన లోకం స్థితి నన్ను అంటకుండా నువ్వు కాపాడు ప్రభువా, నువ్వు ఏ రోజన్నా అడుగుతున్నావా? అడిగితే ఎక్కడ దూరం అయిపోద్దో లోకపు సంతోషం అని ఆలోచిస్తున్నావా? ఆలోచించాలండి, మనం బాగా ఆలోచించాలి. ఈ లోకం ఏదైనా చాలా కొద్ది కాలమే. ఈ యొక్క కుండలో ఆయుష్ను కనుక ఆయన తీసేస్తే ఏమీ లేదు. ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఆయుష్ ఉంది కనుక ఆయన పాదాలు కదా మనం పట్టుకుని నడవాలి, ఆయన పాదాలు చెంద కదా మన జీవితం ఉండాలి. నిజంగానే యవన కాలంలో ఉన్నప్పటి నుంచి కూడా దేవుడు పట్టుకొని నువ్వు ఇలాగే, నువ్వు అలాగే. నిజమే, దేవునికి గనక మనం అప్పగించుకుంటే యవన కాలం కాదు కదా, చిన్న బిడ్డను కూడా ఆయన నడిపిస్తానే ఉంటాడు, మాట్లాడుతుంటాడు దేవుడు. చిన్నప్పుడు కూడా మాట్లాడతారా? మాట్లాడరా దేవుడు? చెప్పండి. చిన్నపిల్లలతో మాట్లాడతారు. ప్రతి వయస్సులో కూడా దేవుడు మనతో మాట్లాడగలరు. కరెక్ట్, అవునా కాదా? కానీ ఆ వయసులో నీవు దేవుడు అంటే ఏంటో తెలియాలి, ఆయన మహిమ ఏంటో తెలియాలి, ఆయన గొప్పతనం ఏంటో తెలియాలి. గ్రహిస్తే గనక నేనే 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 ఎంతకాలం బతుకుతో నేనే అని, ఆయన యొక్క సహాయత లేకపోతే, ఆయన కృప లేకపోతే గనక మనము ఎందుకు పనికిరామని ఒక జ్ఞానం గనక మన జీవితంలో ఉంటే మన బ్రతుకు ఆయనకి సమీపంగా ఉండి ఆయన ఉగ్రతకి కాక ఆయన ప్రేమకి పాత్రలు అవుతాం అనేది దేవుని యొక్క వాక్యం ఈరోజు దేవుడు మనతో సెలవిస్తా ఉన్నారు.
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి కటములలో ఈ ఐశ్వర్యమును మాకు కలదు. ఎవరన్నా చదవండి ఒకసారి ఆ వాక్యాన్ని. అయినను ఆ బలాధిక్యము ఆ, ఉమ్, ఉమ్. చాలండి. ఇక్కడ మనం చూస్తే గనక ఈ మంటి ఘటములైనటువంటి మా బ్రతుకుల్లో ఈ ఐశ్వర్యం అనేది ఏంటో తెలుసా? అంతకుముందు పరిస్థితి ఏంటంట, బలాధిక్యం ఏదైతే ఉందో అది మా వలన జరిగింది కాదు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఐశ్వర్యము మాకు కలదు. మేము మంటి ఘటాలమే అయి ఉండొచ్చు, పనికిరాని వారమే అయి ఉండొచ్చు. ఎవరికి? లోకానికి కదండి. దేవుని బిడ్డలు ఉన్నటువంటి మనము, దేవునికి కృప పొందుకున్న మనము ఈ లోకానికి వెర్రివారిగా కనిపించవచ్చు కదా కదా. ఇది మనలో ఉన్నటువంటి ఈ యొక్క గొప్పతనం అనేది, మన లోపల ఉన్న ఆ గొప్పతనం ఎవరికి కనిపిస్తుంది? దేవునికి మాత్రమే కనిపిస్తుంది. దేవుని వలననే అది సాధ్యమైంది తప్ప మనం పెట్టుకున్నది కాదు. మనకి రక్షణ ఇచ్చుకున్నామా మన జీవితానికి? కాదండి. మనము రక్షణ మార్గంలో జీవాన్ని ఇచ్చుకున్నామా మనం? లేదండి. ఇవన్నీ మనకి కాదు. ఈరోజు ఇక్కడ నిలబడి నన్ను, అక్కడ కూర్చున్న మీరు, మన అందరూ ఊపిరి పీలుస్తున్నామంటే ఎవరి దయ? దేవుడి దయ మాత్రమే. అంటే ఈ ఘనత కానీ ఈ మహిమైశ్వర్యము కానీ మా వలన మాకు వచ్చింది కాదు. ఎవరిస్తున్నారమ్మా? అది దేవుడే. దేవుని వల్లనే మనం ఉన్నాం. అంటే ఎవరైతే దేవుని మీద ఆనుకొని బ్రతుకుతామో వారందరికీ దేవుడు ఏమిస్తాడట? మహిమైశ్వర్యముని ఇస్తాడట. ఈలోక ఐశ్వర్యం ఇచ్చినవ్వకపోయినా తర్వాత సంగతి, కానీ ఏమిస్తాడైనా? మహిమైశ్వర్యం మాత్రమైనా ఇవ్వ శక్తి కలిగిన దేవుడు గనక ఆ విధంగా మా బ్రతుకులు కొనసాగుతున్నాయని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు పౌలు గారు. అంతేకాదు, అక్కడ ఏమంటున్నారు? అక్కడ శ్రమ పడుతున్నాం, అయినప్పటికీ కూడా ఆ శ్రమలో ఏం లేదంట, ఉపాయం లేని వారుగా మనం ఎటుబోయేను శ్రమ పడుచున్నాము, ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నాను, కేవలము ఉపాయము లేని వారము కాము. ఈ వాక్యాన్ని వేరే వాక్యంతో మనం సంధిస్తే, జలముల్లో పడి మేము వెళుతున్నా కాలిపోము, మునిగిపోము, అగ్నిలో పడి మేము నడుస్తున్నా కాలిపోము. అదేవిధంగా అపాయములో ఉన్న ఉపాయము లేని వారము కాము, తరమబడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే ఇరికింపబడిన వారము కాము. అంటే మన బ్రతుకులు ఎలాగుంటాయి? క్రైస్తవ బ్రతుకులు, నేను మాట్లాడితే నిజమైన క్రైస్తవ బ్రతుకులు ఎలాగుంటాయి తెలుసా? అదే అలాగే మునిగిపోతున్నామేమో అనుకుంటాం, కానీ ఆయన ముంచనివ్వడైనా, పైకి లేపుతాడైనా. అయ్యో మేము కాలిపోతున్నామేమో అనుకుంటాం, ఆయన కాలిపోనివ్వరైనా. అదే క్రైస్తవ బ్రతుకు, అదే క్రైస్తవ జీవితం. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆయన చెయ్యి విడవక ఏం చేస్తాడైనా? ఆయన కొరకు నడిపించుకోగలిగిన వాడు. ఎందుకో తెలుసా? ఈ పాత్రల్లో ఏముందండి? మహిమైశ్వర్యం ఉంది. అది ఎవరి చేత నింపబడింది? ఆయన చేత నింపబడింది, మా వలనైతే కాదు అని ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ మాటని చెప్తా ఉన్నారు. కనుక మనం ఆలోచిద్దాం, రవ్వా నీ చేతులు ఉన్న పాత్రలు కదయ్యా, నీ చేతిలో ఉండనటువంటి ఈ పాత్రలను ఏం చేస్తావు? మహిమతో నింపునాయనా, నీ కొరకు నింపయ్యా, పరిశుద్ధంగా ఉంచయ్యా, పరిశుద్ధాత్మతో ఈ యొక్క పాత్రను నింపయ్యా. లోకం కాదయ్యా. లోకంలో 10 నిమిషాలు, 5 నిమిషాలు, అరగంట, 1 గంట, 2 గంటలు వీలుంటే యవన కాలం అంతా. తర్వాత ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలంటే తెలుసా? మనం చాలా బలమైన వారిగా ఉండాలి. దానికి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటూ, ఆత్మీయ జీవితంలో పరిశుద్ధంగా ఉంటూ, యవ్వనం వలె
యవ్వనాన్ని కలిగినట్టుగా మన జీవితము ఉండాలంట. ఈ లోక విషయాల్లో మనం ఉన్నప్పుడు మనం ముసలివారిగా ఆలోచించాలంట. ఈ లోకపు జీవితాన్ని ఆలోచన అంతా, అంతేగాని మరి రకరకాలైనటువంటి విధానంలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా 18వ అధ్యాయము 4వ వచనము మనకు బాగా తెలిసిన విషయమే. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం నుంచి చదువుతాను. కుమ్మరి జిగటమంటితో చేయిచున్న కుండ, 4 చదువుతున్నాడు, కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వార్లారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అని దేవుడు మాట్లాడుతున్నారు. మనం ఫస్ట్ చదువుకున్నటువంటి వచనాల్లో ఏంటనంటే ఒకే మరి ముద్దలో నుంచి మనందరం కూడా చేయబడ్డామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే కుమ్మరి చేతులు ఉన్నటువంటి ఈ మట్టి చేస్తుంటే, అబ్బాబా నువ్వు చేసింది నాకు నచ్చలే, నీవు చెప్పినట్టు నీ వాక్యానుసారంగా నేనెందుకు ఉండాలి, నీవేమో మామూలుగా గుండ్రంగా చేస్తావు, నన్ను నాకైతే కూజాలా కావాలి అని అన్నాం అనుకోండి, ఆ మట్టిని ఏం చేస్తాడైనా వేసి మళ్ళీ బాగా పిసికి అప్పుడు ఏం చేస్తారు, మళ్ళా నచ్చినట్టు తయారు చేసుకుంటారు. అలా చేసుకునేటువంటి శక్తి, అర్హత లేదనంటే ఆ రైట్స్ అనేవి ఎవరికి ఉన్నాయి? పరమ కుమ్మరైన దేవునికి ఉన్నాయి. ఈరోజు నా జీవితాన్ని నేను నడిపించుకుంటున్నాను, నా బ్రతుకి నేను నచ్చినట్టు బ్రతుకుతాను, నాకు ఇష్టమైనట్టు మాట్లాడతాను, నాకు నచ్చినట్టు చేస్తాను అని అంటే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకోడైనా. ఆయనకు తెలుసు ఏ మనిషిని ఎలాగా వంచాలో, ఏ మనిషిని ఎలాగా స్పీచ్ చేయాలో, ఏ మనిషిని ఏ విధంగా చెయ్యాలో ఆయనకి బాగా తెలుసు దేవుడికి. కానీ ఆయన ఉగ్రతకి గనక పాలయ్యేటట్టు మన జీవితాలు మాత్రం ఉండడానికి వీల్లేదు. ఆయనకి లోబడిపో, ఆయన నడిపించుకుని ఆయనకి ఇష్టకరంగా మరల్చడం వేరు, ఆయనకి ఇష్టకరంగా జీవితాన్ని మరల్చడం వేరు, మాట వినకపోతే దాన్ని వంచడం వేరు. వంచే పరిస్థితి తెచ్చుకోవద్దండి మన బ్రతుకుల్లో. ఆయన ఎదుట మరల్చబడి ఆయనకి ఇష్టకరంగా మరలేటువంటి బిడ్డలుగా ఉండేటట్టుగా ప్రభు మన కృప చూపించాలని మనం ప్రార్థన చెయ్యాలి. ప్రభా నీ ఉగ్రత ప్రకారం వద్దయ్యా. ఇప్పుడు ఒక మాట ఉంటుంది, నేను చాలా ఇష్టపడతాను ఆ మాటని, ఏంటో తెలుసా? మాట ఏంటో తెలుసా? ప్రభు యొక్క ఎదుటట, ఆయన నామం ఎదుట ప్రతి మోకాలు వంచబడాలి కదా, వంచబడుతుంది కదా ఖచ్చితంగా. వంగితే పర్వాలేదు, ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగితే పర్వాలేదు, వంచబడితేనే ప్రాబ్లం. కరెక్టా? అవును కదండి? వంచితే ఆయన యొక్క ప్రేమకి కృపకి పాత్రలమవుతాం, వంచబడితే ఉగ్రత పాలు అవుతాం. వంచబడేంత వరకు జీవితాన్ని కొనసాగించొద్దండి. అర్థమైందనుకుంటాను ఆ మాట. ఆయనతో వంచబడ్డాం అనుకోండి, చాలా గట్టిగా ఉంటుంది పరిస్థితి. మనమే వంగిపోయాం అనుకోండి, ఆయన కృప మనకి తోడై ఉంటుంది. సో ఆయనతో వంచబడే వారిగా మనం ఉండొద్దు, మనమే ఆయన ఎదుట వంగిపోవాలి. అప్పుడు ఆయన కృపతో మనల్ని నింపుతాడు, నడిపిస్తాడు. అర్థమవుతుంది కదండి? అంతే. ఆయన చేతిలో ఆ పాత్ర విడిపోయేటట్టు ఉందనుకోండి, చేస్తున్నప్పుడు కుదురలేదనుకోండి, ఏం చేస్తాడండి? ముద్దను మరలా చేసి ఆయనకు నచ్చినట్టు చేసుకోగలడు. అంతటి శక్తివంతుడైన దేవుడు కనుక ఆయన ప్రేమకి, ఆయన యొక్క సన్నిధికి మనం లోబడదాం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దానియేలు 5వ అధ్యాయము 23వ వచనము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం. ఈయన చూడండి ఏం చేస్తారో చదువుతాం ఇక్కడ. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరియుండియు నీ మనసును అంచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసమును పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము
కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితివి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాస్త్రం ఏమనగా మెనే మెనే టేకెల్ ఉపార్సిన్. ఈ వాక్య భాగం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ ఎదుట నుండి విభాగింపబడి మాదీలకును పార్సీకులకును ఇయ్యబడును. ఈ మాటని మనం చూసినట్లయితే మెనే మెనే టేకిల్ ఉపార్సన అనేటువంటి మాట బాగా తెలుసు, పాటలు కూడా పాడుతూ ఉంటుంది దాని మీద. ఈ యొక్క బెల్షెజర్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడో తెలుసా? మరి దేవుని యొక్క పరిశుద్ధ పాత్ర ఎక్కడి నుంచి? యెరూషలేము దేవాలయంలో ఉన్నాయి. అవన్నీ కూడా యుద్ధం చేసి అవన్నీ తెచ్చి తన రాజ్యంలో పెట్టుకున్నారంట. పెట్టుకున్న వాటిని ఇతడు రాణుల్ని వాళ్ళందరినీ పెట్టుకొని ఉపపత్తులను అందరిని పెట్టుకుని ఏం చేస్తాడట, ఆ పాత్ర తెచ్చి ఆ పాత్రలో ద్రాక్షరసం, అంటే ఏ ద్రాక్షరసం? ప్రభుపాల ద్రాక్షరసం కాదు అతను వేసింది, ఫెర్మెంటెడ్ అనమాట. తాగుతారు కదండి రోడ్డు మీద భయంకరంగా, ఆ షాపులు ఈ షాపులు కొనుక్కొని తాగుతారు కదా, వాటిని ఆ పాత్రలు వేసుకుని తాగుతున్నారంట. ఆ పాత్ర ఎక్కడిది? దేవాలయంలో పాత్ర, దేవుడు ఏర్పరచుకుని పరిశుద్ధపరిచినటువంటి పాత్ర. ఆ పాత్రలో ఏం వేస్తున్నారట? అపవిత్రమైనది వేస్తున్నారట. ఈరోజు దేవుడు మనకు కూడా, అప్పుడు ఏమైందో తెలుసా? బెల్షెజర్కి ఏమొచ్చిందంట? ఆ గోడలోంచి ఒక చెయ్యి వచ్చి ఆ చెయ్యి గోడ మీద రాస్తుంది. ఏమనంటే మెనే మెనే టేకెల్ ఉపార్సన అని. అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను చూశాడు, నిన్ను కొలత వేస్తే జీవితం ఏమైపోయిందంట? నీ జీవితము తేలిపోయిందంట. సరి అయిన జీవితం కాదు నీది. ఎందుకో తెలుసా? ఈ శరీరం ఏంటి? దేవుడు ఏర్పరచుకొని ఆయన చేసినటువంటి ఒక పాత్ర. ఈ పాత్రలో ఏమవ్వాలి? పరిశుద్ధమైంది మాత్రమే వేయాలి. దేవునికి ఇష్టమైంది అపవిత్రమైంది ఏది వేయొద్దు. కానీ ఈ రాజు ఏం చేశాడంటే అండి, ద్రాక్షారసం వేశాడు. ఏ ద్రాక్షారసం? మన భాషలో, లోకల్ భాషలో చెప్పంటే మందు. బాగుపడే మందు కాదు, నాశనం చేసే మందు. సర్వనాశనం చేసేటువంటి జీవితాన్ని, ఆరోగ్యాన్ని నాశనం చేసే మందు కదండి, అది వేశాడట. ఈరోజు దేవుని పాత్ర కదా, నిన్నన్న మిమ్మల్ని మనందరినీ ఒకే ముద్దలోంచి ఆయన ఏం చేశాడట? ఇష్టకరమైన పాత్రగా రకరకాల డిజైన్స్తో, రకరకాల షేప్స్లో ఆయన తయారు చేసుకున్నాడు. అందముగా ఆయనకి నచ్చినట్టు తయారు చేసుకుంటే ఆ పాత్రలో ఏమేస్తున్నాం మనం? ఏమన్నా వేస్తాం కదా. మంచి పరిశుద్ధత తప్పితే ఏదన్నా వేస్తున్నాం ఆ పాత్రలో. ఇతడైతే ఏం చేశాడు? దేవునికి ఇష్టమైన ద్రాక్షరసం వేశాడట. ఆ మందనే ఆ బాటిల్స్ దాంట్లో వేశాడు, దాంట్లో వంచాడు అవి. దేవుడు వెంటనే రాశాడు అక్కడ, పరిశుద్ధముగా చేసుకున్నటువంటి మన జీవితాన్ని గనక అపవిత్రతకు లోను చేసుకుంటే, లోకాన్ని దానితో లోకంతో దాన్ని ఆ పాత్ర నింపితే దేవుని యొక్క చేవ్రాత కనిపిస్తూ ఉంది. ఏంటో తెలుసా? నేను త్రాసులో నిన్ను చూశాను, నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది, నీ క్రైస్తవ జీవితం ఎలాగుంది నేను చూశాను. దాంట్లో ఏమైపోయావంట? నీవు తేలిపోయావని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈరోజు మనతో చివరిగా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. నేను ఏర్పరచుకొని పరిశుద్ధమైన పాత్రగా నిన్ను చేసుకున్నాను. ఈ పరిశుద్ధ పాత్రలో ఏ అపవిత్రత కాడు నువ్వు వేయడానికి వీలు లేదు. వేస్తే ఏమొద్దంట? ఆయన ఒకసారి కడిగేస్తాడు, మళ్ళీ వేస్తావు, రెండోసారి అన్న కడుగుతాడు. ఆయన అలాగ ప్రేమ చెప్పున కడిగి ఇంకేం చేస్తారు? ఆయన ఒకరోజు వదిలేస్తే గనక ఆ పాత్ర ఏమొద్దంట? ఉగ్రతతో నింపబడిపోద్దంట. ఆ అపవిత్రత మనకు ఉండడానికి వీల్లేదు. లోకం అనే అపవిత్రత దాంట్లో పడ్డానికి వీల్లేదు. ఆయనకి ఇష్టం లేదు. బెల్షెజర్ ఏం చేశాడంట? ఆయన మందిరములో పాత్రలు ఎక్కడికండి? ఆయన మందిరములో పాత్రలు తీసుకుని వాడుకున్నాడంట తన సొంతానికి. ఏమైపోయిందండి? ఆ పవిత్రమైన దానిలోంచి అపవిత్రత ఏదైతే దాంట్లో వేశాడో, లోకంలో ఉన్న సమస్తం అపవిత్రతని దేవుడే చెప్తున్నాడు. అది వేసిన వెంటనే ఏమైపోయిందంట? చెయ్యొచ్చి అక్కడ ఎవరు చెయ్య? దేవుని చెయ్య రాస్తుంది గోడ మీద. ఏమని? మెనే మెనే టేకిల్ ఉపాసన. అంటే గడగడ గడగడ మహారాజు
గొప్ప రాజు వణికిపోతున్నాడు అక్కడ. అప్పటి వరకు చక్క ద్రాక్ష రసం తాగాడు, ఎంజాయ్ చేశాడు, రాణులతో, ఉపపత్నులతో, సేవకులతో ఎంజాయ్ చేశాడు, వణికిపోతున్నాడట. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరికి తెలిసిన విషయం? మళ్ళీ దానియేలుని ఎవరు రప్పించారో తెలుసండి? తన తల్లి రప్పించిందంట దానియేలుని. ఎందుకంటే నీ తండ్రి ఉన్నప్పుడు ఈ దానియేలే ఇలాంటి గొప్ప విషయాలు చెప్పాడని. మరి ఆ తల్లి ఏం చేసిందో, ఎలా నడిపించిందో నాకు అర్థం కావట్లేదు. కుమారుణ్ణి వచ్చింది, ఆ యొక్క దానియేలు వచ్చి చదివాడు. ఆయన ప్రార్థన చేసి చదివి దాని యొక్క మీనింగ్ అనేది చెప్పాడు. ఏంటంటే, నీవు దేవుని త్రాసులు ఏమైపోయావు? తేలిపోయావు. దేవుని పవిత్రమైనటువంటి ఆ యొక్క పాత్రలో నువ్వేమేసావు? అపవిత్రత వేసావు గనక నీవేం చేసావు? దేవుని ఉగ్రతకి పాలైపోయావు. నువ్వు దేవుని ఉగ్రతకి లోపడాలి అని, నీవు నాశనం అయిపోతున్నావని, నీ యొక్క రాజ్యం అంతా తీసివేయబడుతుందని చెప్పబడింది దేవుని యొక్క మాట. ఈరోజు క్షేమస్థితిలో ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఆరోగ్యంగా ఉన్నావా? దేవునికి స్తోత్రం. మంచి స్థితిలో ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఘనతంతా ఆయనకే కలగాలి తప్పితే నీకు కలగడానికి వీల్లేదు, నీకు కొమ్ములు రావడానికి వీల్లేదు. ఈరోజు ఊపిరి విడుస్తున్నామంటే ఎవరిది ఇచ్చారండి మనకి? ఆయనే. ఆయన ఊపిరి విడవగా మనం ఏం చేస్తున్నాం? పీల్చుకుంటున్నాం ఆ గాలి. ఏమనుకుంటున్నావు బ్రతుకంటే? ఏమనుకుంటున్నావు క్రైస్తవ జీవితం అంటే? ఈరోజు నువ్వు వేసిన ప్రతి అడుగు కూడా ఆయన కృపలేందే వేయలేము. ఆలోచించాలండి మనం. అందుకనే చివరిగా ఈ మాట ఏంటో తెలుసా? దేవుడు పవిత్రంగా తయారు చేసిన ఈ పాత్రలో ఏమి వెయ్యొద్దండి? అపవిత్రమైనది వెయ్యొద్దు. నువ్వు ప్రభు సన్నిధిలో మరి ఘనమైన పాత్రకు ఉండాలనుకుంటున్నావా? అది పరిశుద్ధత మాత్రమే ఆ పాత్రలో ఉండాలి. మరి అపవిత్రతనేసావా? ఏమవుతుందండి? ఘనహీనమైన పాత్రగా ఆ పాత్ర, ఉగ్రత పాలైనటువంటి పాత్రగా ఆ పాత్ర మారిపోద్ది. అలాంటి స్థితి మనకు రాకుండా, ఒకవేళ ఈ బెల్షజర్ చేస్తున్నట్టుగా పవిత్రమైనటువంటి ఆ పాత్రలో అపవిత్రత ఏమన్నా పెడుతున్నావా? అపవిత్ర అంటే ఏదన్నా కావచ్చు కదండి. ఇక్కడైతే ద్రాక్షారసం వేసుకుని తాగుతున్నాడంట, వెంటనే చెయ్యి వచ్చేసింది. దేవుని యొక్క ఉగ్రత అదొక్కటే కాదు, ఇంకేమన్నా అలవాట్లు ఉన్నాయా? నీది ఏదన్నా చెడు ఆలోచన ఉన్నాయా? చెడు మాటలు ఉన్నాయా? అపవిత్రమైనటువంటి తలంపులు ఉన్నాయా? అపవిత్రమైనటువంటి మాటలు ఉన్నాయా? అపవిత్ర దేవునికి అయిష్టమైనది ఏదైతే నీ హృదయంలో, నీ జీవితంలో ఉంటుందో అదంతా కూడా దేవునికి అయిష్టమైనది కనుక. అలాగే అంటే ఈరోజు మనం మనల్ని పరీక్షించుకొని దాన్ని విడిచిపెట్టడానికి నిర్ణయం తీసుకొని, ప్రవ్వా ఇదిగో ఈ పాత్రని జ్ఞాపకం చేసుకొని పవిత్రమైన పాత్రగా మార్చయ్యా, ఘనమైన పాత్రగా మార్చయ్యా, అపవిత్రత అంతా దూరపరచయ్యా, కడుగయ్యా నీ ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రతి ఒక్కరూ అడుగుదాం. ప్రవ్వా సహాయం చేయమని ప్రభు సన్నిధిలో అడుగుదాం. నీకున్న సంతోషం అంతా కొద్ది రోజులే, నీకున్నటువంటి ఈ లోకపు ఆనందం అంతా కొద్ది రోజులే. ఈ లోకంలో ఉన్నది ఏదైనా కూడా, సంతోషం ఏదైనా కావచ్చు, అది ఆ యొక్క సుఖం కావచ్చు, కొద్ది రోజులే. కానీ నిత్యమైన సుఖము, నిత్యమైన ఆనందము, నిత్యమైన పరిశుద్ధత ప్రభు సన్నిధిలో మాత్రమే ఉంటుంది. అది ప్రభు వల్ల మాత్రమే మనం పొందుకోగలం కనుక ప్రవ్వా అలాంటి నిత్యమైన సంతోషము నాకు ఇవ్వయ్యా, నిత్యమైన ఆనందం నాకు ఇయ్యయ్యా, నిత్యమైన పరిశుద్ధత నాకు ఇయ్యయ్యా. వాటిని పొందుకోవడానికి నీ పాదాలు పట్టుకొని అపవిత్రతను, లోకస్థితిని విడిచిపెట్టే శక్తిని అంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వకృపానిధికి దేవ, నీ స్తుతులు, స్తోత్రములు, వందనాలు తండ్రి. నీ దివ్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడారు నాయన. అవును తండ్రి, మీరు చేసుకున్న ఈ యొక్క పాత్రలు నాయన, ఈ జీవితంలో ప్రవ్వా, ఈ శరీరపు బ్రతుకులో ప్రవ్వా అయ్యా, ఏ అపవిత్రత మాలో ఉండకున్నట్లు ఈ దినాన కడగబడ్డానికి మీరు మాకు కృప చూపించినందుకు మీకు వందనాలు ప్రవ్వా. అయ్యా ఇదిగో నాయన, ఈ పాత్రలో నాయన నీ మహిమను నింపయ్యా, ఈ పాత్రలో నీ పరిశుద్ధత నింపయ్యా, ఈ పాత్రలో నీ శక్తిని నింపయ్యా, ఈ పాత్రలో ప్రభా నీ వాక్యాన్ని, ప్రార్థన నింపి ప్రభా నిత్య స్థుతితోను ప్రభా నిత్య మహిమతోను మా బ్రతుకులు కొనసాగించుకోవడానికి సహాయం చేయండి. వాక్యాన్ని బట్టి దినాన్ని మేమందరూ హెచ్చరిక పొందామయ్యా. ఈ హెచ్చరికను బట్టి నాయన నిరంతరము నాయన తండ్రి మీకు మహిమకర పాత్రలుగా మేము ఉండడానికి సహాయం చేయమని ఘనమైన మీకు స్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ వెతబడి నీ వాక్యం ప్రతి హృదయములో నూరంతులుగా ఫలింపచేయమని వేడుకుంటూ మా ప్రభును సర్వశక్తిమంతుడైన యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రభు సన్నిధికి వచ్చినటువంటి
పోయిన వారం నుంచి ప్రవ్వా ఈ వారం వరకు నాయన నీ సన్నిధానంలో కనపడే కృపను మా అందరికి ఇచ్చినని బట్టి వందనాలు ప్రవ్వా. నీకు స్తోత్రం నాయన. ప్రవ్వా మీరు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు ప్రవ్వా. నీకు స్తోత్రం నాయన. చక్కని వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు బట్టి వందనాలయ్యా. నిజంగా నాయన మా పాత్ర ఎలా ఉందయ్యా, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృపను మాకు ఇచ్చావు తండ్రి. నిజమైన నాయన నీకు ఇష్టమైన పాత్రలుగా నాయన ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. తండ్రి పెదవుల ద్వారా కాకుండా తండ్రి హృదయాంతరంగం నుంచి నేను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చండి ప్రవ్వా. నీకు స్తోత్రం నాయన. ఎంతోమంది మా ముందు ప్రవక్తలను మీరు ఉంచారు, వాళ్ళు ఒక్కొక్క పాత్రగా మీరు వాడుకున్నారు ప్రవ్వా. నీకు స్తోత్రం నాయన. మా సంఘంలో కూడా ఒక్కొక్కరిని మీరు వాడుకోండి ప్రవ్వా. నీకు స్తోత్రం నాయన. అందరికి ఒక్కొక్క తలంతును మీరు ఇచ్చారు ప్రవ్వా. ఇచ్చిన తలంతును నాయన మేము ఉపయోగించుకునేలాగా సహాయం చేయండి ప్రవ్వా. నిజముగా నాయన మా పాపం నిమిత్తం మీరు చనిపోయి తిరిగి లేచి ఉన్నారు ప్రవ్వా. నాయన నిజమైన రక్షణ పశ్చాత్తాప హృదయం మాకు దయచేయండి ప్రవ్వా. నీకు స్తోత్రం నాయన. ఏ బిడ్డ ఏ అవస్థతో నాయన ఏ కష్టాలతో ప్రవ్వా ఏ వ్యాధులతో వచ్చారు ప్రవ్వా, ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. విడుదలను దయచేయండి ప్రవ్వా. దేవా నీ మందిరంలో వచ్చినప్పుడు ఎంతో నెమ్మది శాంతి కలుగుతుంది ప్రవ్వా. అట్టి కృపను ఒక్కొక్క బిడ్డకు మీరు దయచేయండి ప్రవ్వా. నీకు స్తోత్రం నాయన. తండ్రి సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి ప్రవ్వా. నీకు స్తోత్రం నాయన. సంఘాన్ని అభివృద్ధి పరచండి ప్రభా. ముత్తుచుగూడ ప్రాంతంలో ఎన్నో ఆత్మలు ప్రభా ఉన్నాయా, వారందరూ నాయన నశించిపోకుండా నాయన నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రభా నిత్య రాజ్యంలో మేమందరం కట్టుబడి కృపను మీరు అనుగ్రహించండి ప్రభా. అనేకులను నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంకా నేను ఎరగక నాయన ఇంకెంతో మంది బిడ్డలు ప్రభా రక్షణ లేకుంటున్నారు ప్రభా. వారందరూ నిన్ను తెలుసుకునేలాగా మీరే సహాయం చేయండి ప్రభా. దేవా ఆర్థిక సంఘంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తీసేయండి ప్రభా. ప్రభా ఆర్థికంగా నాయన మీరు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. అక్క వాళ్ళు నాయన వాళ్ళు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు నాయన, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీకు కాపుదలు ఉంచండి ప్రభా. నాయన ప్రభా అనేకులను మీ సంఘంలో మీరు నడిపించి ఈ చిన్న ప్రార్థన మీరే జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నడుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరును గాక. మరి నాహనేడు మాకు దయచేయం, మనల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు, శోధనలోకి తేగాదుశుంటి తప్పించు. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడిన ప్రతి ఒక్క బిడ్డకి, నీకు అర్హమైన పాత్రలుగా మా జీవితాన్ని కొనసాగే కృప ప్రతి బిడ్డకి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా ఒక అనుగ్రహించుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.